ఓం నమో వెంకటేశాయ నమశివాయ. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి కల్లూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. విద్యావేత్త, రాజకీయవేత్త, సామాజికవేత్త, విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకులు. వీరి యొక్క సైన్యం, వీరి యొక్క సైనిక దక్షత నేను ముఖ్యంగా ప్రత్యక్షంగా దశాబ్ద కాలంగా చూస్తూ ఉన్నాను. అటువంటి వారు మన ముందు ఈరోజు వారి అనుభవాలను పంచుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి వెంకటేశ్వర్ గారు. ముఖ్యంగా మీ యొక్క అనుభవం, మీ యొక్క అనుభూతిని ఆదర్శంగా తీసుకొని చాలామంది మాలాంటి మీ యొక్క సహోదరులు ఉన్నతమైనటువంటి మార్గంలో పయనిస్తూ ఉన్నారు. మీరు మాలాంటి వాళ్లకు ఎంతోమంది మార్గదర్శి. మరి అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీలో అలవరుచుకోవడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి మీ తల్లిగారైనటువంటి వారి గురించి ఒక్క మాటలో ఈ సమాజానికి తెలియజేయగలరు ప్లీజ్? బేసిక్గా తల్లిదండ్రుల గురించి మనం ఒక విషయం చెప్పాలంటే, వాళ్ళు మనకు జన్మనిచ్చారు, ప్లీజ్. అంతకు మించి మరేం అవసరం లేదు. చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు మాకేమి ఇచ్చారు, ఇంకోటి మాకు డబ్బు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, సంపదలు ఇచ్చారా, పేరు ప్రతిష్టలు ఇచ్చారా అని ఆలోచన చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఈ భూమి మీదకి మనల్ని తీసుకొని వచ్చి ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేసినారు. ఆ తర్వాత ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనే విచక్షణను మనకు చదువు చెప్పించి ఒక జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎలా నడుచుకుంటాడు, తన యొక్క జీవిత పర్యంతము ఏ విధంగా ముందుకు వెళతాడు, ఏ విధంగా పురోగమనంపై ప్రయాణిస్తాడు, లేదా అతను మంచి మార్గంలో వెళ్తాడా లేకుంటే దుర్మార్గుడా తయారవుతాడా అనేది కేవలము అతని యొక్క ఆలోచన, అతని యొక్క విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు అందరి తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ భూమి మీదకి మనల్ని తీసుకొని వచ్చింది వాళ్ళు. అందుకు ముఖ్యంగా మనం అందరం కూడా వాళ్లకు రుణపడి ఉంటాం డెఫినెట్గా అండి. తరువాత తల్లిదండ్రులు వారి యొక్క పాత్రను పోషిస్తూ, పిల్లలను రక్షిస్తూ, కాపాడుకుంటూ సమాజంలో తన బిడ్డలందరూ కూడా తమ కంటే ఉన్నతమైనటువంటి స్థానాలను సంపాదించాలి, కైవసం చేసుకోవాలని మంచి విద్యాబుద్ధులను నేర్పిస్తారు. అంటే పిల్లల జీవితాన్ని తీసుకెళ్ళి గుడిలాంటి బడిలో తమలాంటి తల్లిదండ్రుల వలె మీ టీచర్లు కూడా పనిచేసి నా బిడ్డను సక్రమంగా సంస్కారవంతంగా తయారు చేస్తారని గురువుల చేతిలో పెడతారు. అటువంటి గురువులు మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఎలా ఉండాలని మీరు అభిప్రాయపడుతున్నారు? అంటే గురువు అనే ఒక పదం యొక్క అర్థం మనందరికీ తెలిసిందే. గురువు అనే వ్యక్తి ఎప్పుడు కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి వ్యక్తిని జ్ఞానం వైపు, వెలుగు వైపు, చైతన్యం వైపు తీసుకెళ్లేటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత, మార్గనిర్దేశకులు గురువుగా భావించాలి మనం ఎవరైనా కూడా. అది ఎందుకంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్పినటువంటి వాళ్ళే గురువులు అనేది చాలా మూర్ఖమైనటువంటి వాదన. ఎందుకంటే మనల్ని సమాజంలో ఉన్నతమైనటువంటి లక్షణాలతో ఒక పౌరుడిగా, ప్రతిభావంతుడిగా, ఈ దేశం యొక్క ప్రయోజనాలకు, ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు వారసుడిగా నిలబెట్టగలిగేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు మాత్రమే గురువుగా నేను భావిస్తానండి. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి PhD వరకు చేసినప్పుడు ఎంతో మంది ఈ పరిస్థితుల్లో దాదాపు కొన్ని వందల మంది మనకు చదువు చెప్పించుంటారు. అయితే కూడా వాళ్ళల్లో కూడా మన ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళల్లో నిద్రాణమైనటువంటి ఆ శక్తిని బయటికి లేపి వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని గుర్తిరిగి నువ్వు ఈ దిశగా వెళ్ళు, ఇలా చేయడం వల్లనే నీ జీవితంలో సాఫల్యము,
నీ జీవితంలో ఒక గమ్యాన్ని చేరుకుంటావని చెప్పగలిగినటువంటి వాడే నిజమైన గురువుగా నేను భావిస్తాను. గురువులు అంటే అందరూ గురువులు కాదు. నేటి తరం గురువులలో చాలా మంది అటువంటి లక్షణాలు కూడా లోపించినాయి. ఎందుకంటే ఈరోజు గురువులతో పని లేకుండా కూడా విద్యను అభ్యసించే కరికులం వచ్చేసింది. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా, డిజిటల్ టెక్నాలజీ వల్ల ఈ రోజు గురువులతో కూడా పని లేకుండా అనేక అంశాల పైన గురించి చదువుకునే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గురువులు అంటే ఒక రామకృష్ణ పరమహంస, వివేకానందుడికి గురువులుగా జ్ఞానోదయం చేసినటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు గురువులుగా, కానీ ఇప్పుడు వాళ్ళందరూ గురువులుగా నేనైతే భావించను. అటువంటి గురువులు చాలా అరుదు. నా జీవితంలో కూడా ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అప్రస్తుతం, కానీ వాళ్ళనైతే నేను సదా స్మరించుకుంటూ ఉంటాను. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ప్రాతస్మరణీయులే. సో ఎక్సలెంట్ సార్. సో రామకృష్ణ పరమహంసలాగా స్వామి వివేకానందకు వారు ఏ విధంగా గురువుగా ఉన్నారో మీ జీవితంలో కూడా ఇద్దరు ముగ్గురు ఆ విధమైనటువంటి పాత్రను పోషించారు. చాలా సంతోషం. ఒక తండ్రిగా మీ యొక్క అభిప్రాయాన్ని మేము తెలుసుకున్నాం. అదేవిధంగా ఈనాడు రాజకీయాలను తీసుకుంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా, సామాజిక వేత్తగా మీరు మాకు తెలిసి 6-10 ఎకరాలు దేవుడు మాన్యానికి మీరు మీ ఊర్లో మీ పెద్దవాళ్ళు, మీ వంశీకులు ఇచ్చారన్న విషయం కూడా మాకు తెలుసు. మీరు చాలా దైవభక్తులు, అందులో ప్రతి మనిషికి విలువనిచ్చేటువంటి వ్యక్తి. మీరు మానవతా దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి. కష్టపడి పైకొచ్చారు. రూపాయి కూడబెట్టి ఆ యొక్క రూపాయితో నిజాయితీగా, ధర్మంగా, బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఎదుగుతూ మా కళ్ళ ముందు ఈరోజు మంచి నాయకత్వంతో ఎంతోమంది మీ యొక్క ఫాలోయర్స్కి మీరు ఆదర్శప్రాయాలుగా ఉన్నారు. మరి అటువంటి ఈ సమాజంలో మీకున్న వ్యక్తిత్వంతో ఎటువంటి రాజకీయాలు మీరు కోరుకుంటున్నారు? ఎటువంటి రాజకీయ నాయకులు మీరు కోరుకుంటున్నారు? ఎటువంటి రాజకీయ పార్టీలు మీరు కోరుకుంటున్నారు? ఒక నాయకుడు ఇలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కదా, మరి అటువంటి విధంగా ఈరోజు నాయకులు ఉన్నారా మీ మాటల్లో? చాలా జటిలమైన ప్రశ్న. ప్రస్తుత ఆధునిక సమాజంలో రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి అర్హతలు ఊరికే మనము ఊకదంపుడు ఉపన్యాసంగా ఏదంటే అది చెప్పుకోవచ్చు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, ఇంకోలా ఉండాలని చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ కూడా ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి వాస్తవానికి లేదు. ఎందుకంటే ఏ సిద్ధాంతంతో అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క పార్టీలను కానీ రాజకీయాలను కానీ ప్రారంభించి చివరికి ఆ సిద్ధాంతం అనేది మాత్రం ఆ పార్టీలో ఉండదు. చివరికి ఏ సిద్ధాంతంతో అయితే మొదలు పెడతారో చివరికి అధికారం లేకొచ్చేసరికి ఆ సిద్ధాంతం మూలమైనటువంటి ఏవైతే భావాలు ఉంటాయో ఆ భావనలు, ఆ సిద్ధాంతాలు కనుమరుగయ్యే పరిస్థితి రాజకీయ పార్టీల్లో కూడా. అవును. ఇప్పుడు ఒకటండి, రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే నీకేంటి నాకేంటి అనే ఒక చందంలో జరుగుతున్నాయి. రాజకీయాల్లో మీరు అన్నారు, రాజకీయంగా మీరు ఒక స్థాయికి వచ్చినారు, ఇంకోటి మేము ఏ స్థాయికి రాలేదండి. రాజకీయంగా మేము ఎప్పుడు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు కదా. ఆలోచనల వల్ల ఉపయోగం లేదని కదండి అనేది. ఆలోచనలు ఎవరికి కూడు పెడుతున్నాయంటున్నా? సమాజం. మీరు చేతగానితనం అంటుంది కదా సమాజం. మీరు బతికేవాడిని చేతగాని. మీరు అద్భుతంగా మంచి కొడుకుగా ఉన్నారు, మంచి భర్తగా ఉన్నారు, మంచి తండ్రిగా ఉన్నారు, మంచి పౌరుడిగా ఉన్నారండి. అవి కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలే కదా. అఫ్ కోర్స్ నేను దాని గురించి నేను ఎందుకంటే అది నా వ్యక్తిగతమైంది. నా వ్యక్తిగతంగా నా సాటిస్ఫాక్షన్ ఉందంటే నేను ఉన్నతంగా బతుకుతున్నాను. నేను మంచి ఏమంటారు, ఒక కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, నా మిత్రులకు మంచి స్నేహితునిగా నేను ఉండొచ్చు. ఇదంతా కూడా నా వ్యక్తిగతమే. వెన్ వీఆర్ కమింగ్ టు ద సోషల్ ఆస్పెక్ట్ నేను చెప్పేది. సార్ ఇంకొక సారీ ఫర్ ద ఇంటరప్షన్. వ్యక్తిగతంగా ఎథికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో ఆ వ్యక్తే సామాజికంగా, రాజకీయంగా స్ట్రాంగ్గా ఉంటాడు అని మీలాంటి పెద్దలు చాలామంది చెప్తున్నటువంటి వాస్తవమైన విషయం. దీన్ని మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? 100% ఒప్పుకుంటానండి. ఎవడైతే నిజాయితీగా బతుకుతాడో వాడు ఎవరికి తల వంచడు. ఎవడైతే ఎథిక్స్ తో అంటే నైతిక విలువలతో బతుకుతుంటాడో వాడు దేనికి భయపడ్డు. దానికి ఉదాహరణ నేనైతే దేనికి భయపడినండి. ఇది చెప్తున్నాను. నేను నా జీవితంలో దేనికి భయపడింది లేదు. ఎందుకంటే నేను అనుకున్న పని ముందుగానే నేను దాని గురించి ఒక చక్కటి ఆలోచన చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా నేను ఒక పని మొదలు పెడతా.
అది ఎలాంటిదైనా కానీ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఒకసారి నేను అభయం ఇచ్చినానంటే చివరి వరకు నేను ఉండి వాళ్ళ కోసం పోరాటం చేస్తా. నా ప్రయోజనం గురించి నేను చేసింది నా జీవితంలో 1%. నేను నా జీవితంలో నేను నా యొక్క సొంత ప్రయోజనం కోసం సంపాదించుకునేది కూడా నేను 10 రూపాయలే. నేను చేసిన పనికి నాకు 100 రూపాయలు రావాల్సి ఉంటే ఇంతవరకు నాకు వచ్చినటువంటి ఫలితం 10 రూపాయలే. కానీ నేను ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాను. నేను ఒకటే చెప్తానండి, అల్టిమేట్ గా ఆస్తి వల్ల ఆనందం, సంపాదన వల్ల సంతోషం రాదండి. ఎప్పుడు ఆత్మీయులు, ఆలు మగలు వాళ్ళ మధ్య ఎటువంటి అరమేకలు లేకుండా ఉంటే ఆనందం ఉంటది కుటుంబంలో. సంతోషం ఎప్పుడు వస్తుంది? మనం సంతృప్తికరమైనటువంటి జీవితం సాగించినప్పుడు సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఆస్తుల వల్ల ఆనందము, సంపదల వల్ల సంతోషం రాదు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పుట్టుకతో ఎవరు ఏం తీసుకొని రాలేదు, పోతూ ఎవరు తీసుకొని పోలేని మాటలు చెప్పేదానికి బాగుంటాయి, కానీ అలా ఆచరణ సాధ్యంగా, ఆచరణ ఆమోదయోగ్యంగా బతకగలిగిన నాడు ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని సుఖమయం చేసుకుంటాడు. వాళ్ళకు అటువంటి భార్య గాని, అర్థం చేసుకుని ముందుకు పోయే కొడుకు గాని, అంటే పిల్లలు గాని ఉన్నప్పుడు ఆ కుటుంబంలో నిజంగా సంతోషం వెళ్లి విరడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. 10,000 సంపాదించుకునేవాడు బాగున్నాడు, ఆనందంగా ఉండేవాళ్ళు ఉన్నారు. 1 కోటి రూపాయలు ఒక నెల ఆదాయం ఉన్నటువంటి వాడు టయానికి తిండి లేక, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక, పిల్లలు నానాక చెడు వ్యసనాలకు అలవాటు పడి, రోడ్డున పడి, నానా గడ్డి తిని డబ్బు సంపాదించాలని రాజకీయం కోసము, పదవుల కోసము, వ్యాపారం కోసము ఏ రీతిన కావాలంటే ఆ రీతిన ముందుకు పోయి బతికేసే వాళ్ళు కూడా ఉండారు. కానీ చివరికి అంతరార్థము పరమార్థము అర్థమైతే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఈ పనులన్నీ చేయరండి. ఇవన్నీ కూడా మిథ్య, శాశ్వతం కాదు అనే విషయం అంటే మనకు తెలుస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం మనం. అవును, అందరికీ తెలుసు, కానీ అందరూ తాగుతూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు, ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్లకు ట్యాక్సులు చేసే పరిస్థితి. అంటే ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క వ్యసనాలను ఆసరాగా తీసుకొని రెవెన్యూని జనరేట్ చేసుకునే దుస్థితిలోకి వచ్చినాయి ఈ రోజుల్లో భారతదేశంలో చాలా వరకు. ఇది నిజంగా చింతించాల్సినటువంటి అంశం. ఇది కాదు, విద్య, వైద్య, ఆరోగ్యం ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకునేసి, అఫ్ కోర్స్ దేశం యొక్క అంతర్గత బాహ్య భద్రత కూడా చాలా అవసరం, నేను కాదన్ను. అంటే అవన్నీ తర్వాత సెకండ్ లో వస్తాయి. మౌలికంగా ప్రాథమికంగా విద్య, వైద్యం, ఆరోగ్యం. అంతకుముందు కూడు, గూడు, గుడ్డ అనేవాళ్ళు. అవి ఇప్పుడు సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. అఫ్ కోర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, పుణ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రోజు ఆ స్థాయి నుంచి కూడు, గుడ్డ, గూడు అనే స్థాయి నుంచి విద్య, వైద్యం, ఆరోగ్యం అంటారు కదా, ఈ పరిస్థితులకు వచ్చింది నేటి సమాజం. వీటి నెక్స్ట్ లెవెల్లో ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఉపాధి అవకాశాలు పెంచడము, నెక్స్ట్ దేశం యొక్క భద్రతను కాపాడము. ఈ మూడు నెక్స్ట్ అజెండాగా తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. ఒకటి విద్య, ఉపాధి అవకాశాలను పెంచడము. నెక్స్ట్ అభివృద్ధి కార్యక్రమాలు అంటే పారిశ్రామికంగా కొన్ని డెవలప్ చేస్తేనే కదా ఉపాధి అవకాశాలు వచ్చేది. నెంబర్ 3 అంతర్గత బాహ్య భద్రతను కూడా భారతదేశం కాపాడుకోగలిగిన నాడే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయాలి. ఆ దిశగా ముందుకు పోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు అనుకుంటున్నట్టు ప్రధానమంత్రి గారు అంటున్నారు కదా, 2047 కల్లా మనం ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 శక్తిగా అన్ని రంగాలలో అంటున్నారు కదా. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వాళ్ళు 2047 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే నాటికి ఇండియా నెంబర్ 1 అంటే ఆర్థిక వ్యవస్థల్లో కూడా అని అంటున్నారు. అది సాకారం కావాలంటే
ఈ నేను చెప్పినటువంటి సెకండ్ అంటే ఏదైతే ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక ఇది డెవలప్మెంట్ రావాలి, అభివృద్ధి రావాలి, పారిశ్రామిక అభివృద్ధి రావాలి. నెక్స్ట్ భద్రత విషయంలో మన వాళ్ళు కేర్ తీసుకుంటే డెఫినెట్గా 2047కి ప్రైమ్ మినిస్టర్ గారు ఏ గోల్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్ను ప్రతి ఒక్కరము ఇండివిజువల్గా ప్రయత్నం చేస్తే తప్పక సాధిస్తామని చెప్పి అనేది మీరు చెబుతున్నారు. చివరిగా ఒక చిన్న ప్రశ్న సార్, ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి ఈ రోజుల్లో మీకు ఆదర్శంగా ఉన్న నాయకుడు ఎవరైనా కనిపిస్తున్నారా? ఏ పార్టీలో అయినా మన రాష్ట్రానికి తీసుకుంటే? అంటే ఎవరైనా కూడా క్షేత్రస్థాయి అందరూ కూడా చాలా వరకు నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళందరూ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళేం కాదు. నాట్ మోర్ దెన్ 10%. 90% ఏ రాజకీయ పార్టీలోనే ఉండనీలేండి. వచ్చేటప్పుడు రాజకీయాలకు ఒక విశాలమైనటువంటి దృక్పథము, ఒక సేవా నిరతి, ఏదో సాధించాలి, చెయ్యాలి ఈ సమాజం కోసం అనే చాలా మంది వస్తారు. కానీ ఆ రోజు వచ్చిన రోజు ఏ ఆలోచన ఉంటుందో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచనతో ఉండేవాళ్ళు చాలా అరుదు. ఓకే. నాకు పర్సనల్గా నేను ఇప్పుడు గమనించిన వ్యక్తులలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినాడు. ఆయన చరిత్ర అంతా చదివితే అది ఒక పెద్ద గ్రంథం, ఆయన గ్రంథమే ఉంటుంది. ఆయన ఎలా జీవితంలో ఎలా స్టెప్ బై స్టెప్ ఆయనే ఒక బుక్ అంతే. ఓకే. మన రాష్ట్రం పరిస్థితికి వచ్చేసరికి నేను అత్యంత అభిమానించే వ్యక్తి, అత్యంత ఇష్టపడే వ్యక్తి ప్రజెంట్ మన ధర్మవరం ఎమ్మెల్యే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ ఆరోగ్య వైద్య విద్యా శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారండి. ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్యం అంటే అత్యంత సామాన్యమైన వ్యక్తి. ఆయన మాటలు, ఆయన దగ్గరగా ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన మాకందరికీ కూడా ఆదర్శవంతుడు. ఆయన నాకు రోల్ మోడల్. రోల్ మోడల్, హీఈస్ ద గైడ్, హీఈస్ ద మెంటర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే ఆయన గత 25 సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితుల నుంచి మొదలు పెట్టినాడో జీవితాన్ని, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడికి పిఏగా ఉన్నప్పుడు ఎలాంటి అనుభవాలు ఉంటాయో మనం కొత్తగా చెప్పాల్సిన పనిలా. టీ కప్ అందుకోమంటే అందుకోవాలి, కసువు దోసుకోవాలి, బట్టలు వచ్చి బట్టలు తెచ్చేయాలి, బట్టలు ఇస్త్రీ చేపిమంటే ఇస్త్రీ చేయాలి, టిఫిన్ తెమ్మంటే టిఫిన్ తేవాలి. పిఏ అంటే ఒక సర్వెంట్ లాగా కూడా, అంటే ఒక సేవకుడు నుంచి మొదలు పెట్టినటువంటి ఆయన ప్రస్థానం ఈరోజు ఒక నాయకుడిగా మనలాంటి కొన్ని వందల మందికి స్ఫూర్తిదాతగా నిలవడం అనేది ఆషామాషి విషయం కాదు. 100%. ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందే లేదా అని అంటారు కదా. 30 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ధర్మవరం లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటది. అటువంటిలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నాయకుడు ఉన్నటువంటి అడ్డాలో దిగి కేవలం 40 అంటే 40 రోజుల్లో ధర్మవరం యొక్క రాజకీయ స్థితిగతులను మార్చివేసి విజయదుందుబి మోగించినారంటే ఇది ఆషామాషి కాదు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ 161 సీట్లు వచ్చినాయి కాబట్టి జనాలు ఈ యొక్క విజయంలో దీనిని చిన్నదానిగా చూస్తున్నారు. కానీ ఈ 161 రావడం ఒక ఎత్తు అయితే ధర్మవరంలో సత్యకుమార్ యాదవ్ గారు గెలవడం ఒక ఎత్తు. అది మనకంటే బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలుసు. సో సత్య గారి లాంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదండి. మీరు నమ్ముతారని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కరోనా వచ్చినప్పుడు చాలా మంది చాలా ఇబ్బందులు పడినారు. ప్రభుత్వాలు ఏదో ఇస్తున్నాయి, తీసుకుంటున్నారు. కానీ రాయలసీమ ప్రాంతంలో దాదాపు 5,000 మందికి ఇంచుమించు, మేబీ కరెక్ట్ ఆర్ నాట్ నాకు తెలియదు, నాకు తెలిసి 5,000 మందికి ఒక్కొక్క వ్యక్తి ఖాతాలోకి 1,000 రూపాయల డబ్బులు ఆయన ఫౌండేషన్ ద్వారా వేయించారు. ఎన్జిఓ ఉండేది. ఆ ఎన్జిఓ ద్వారా 1,000 రూపాయలు, ఆ టైంలో 1,000 రూపాయలు కూడా చాలా అవసరం. పనులు లేవు బయట, వ్యాపారాలు లేవు, కూలీలు చేసుకునే లేదు. అటువంటి వాళ్ళ 1,000 రూపాయలు కూడా 5,000 మందికి వేయించడం అనేది సామాన్య విషయం కాదు. కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు అని అంటారు మా పార్టీలో ఆయన. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు అంటే ఆ బిరుదు ఇంకా అది ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి లేదండి. సో అందుకే నాకు ఆయన రోల్ మోడల్.
ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా దిక్సూచి కాబోతున్నాడు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి కాబోతున్నాడు. ఒక మంచి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిలవ కాబోతుంది. మంచి సుపరిపాలన అందుతుంది భవిష్యత్తులో. సత్యకుమార్ గారి లాంటి వ్యక్తి నా జీవితంలో నాకు దొరకడం, నేను వారి మార్గదర్శకంలో వారి అనుచరుడిగా ఈరోజు నేను కూడా ఒక పార్టీలో చిన్న నాయకుడిగా ఎదగడం అనేది నాకు నిజంగా అదృష్టం. హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సార్. సో సత్యన్న గారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు మీ తరపున మా తరపున తెలియజేస్తూ వారితో కూడా త్వరలో ఈ యొక్క ఓపెన్ హార్ట్ విత్ జీవీకేతో తీసుకుంటామండి వీడియో. చూసారు కదా వ్యూవర్స్, మన యొక్క కల్లూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఈ ఎపిసోడ్ 1లో తెలుసుకున్నాం. ఎపిసోడ్ 2లో మరికొన్ని విషయాలు మనం ముందుకు వారు తీసుకొస్తారు. తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, సమాజం కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఎపిసోడ్ 2లో మరొక ఈ వీడియోలో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్.